హాయ్ నమస్తే అండి. డిఎస్ డీజే డైలీ వ్లాగ్కి స్వాగతం. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఏమనుకుంటున్నారా, మహతి ఆడిటోరియం అనమాట. అంటే మా పాప వచ్చి కూచిపూడి డ్యాన్స్లో ప్రోగ్రాంలో యాక్ట్ చేస్తుందన్నమాట. ఒక సాంగ్కి స్వాగతం అనే సాంగ్ ఫస్ట్ వస్తుందన్నమాట. నేనైతే 7:30కే వచ్చేసాను. 7:30కే రమ్మన్నారు వాళ్ళు మేకప్ చేయడానికి. ఒక 10 మంది అనమాట గ్రూప్ వీళ్ళు. సరే అని చెప్పి ఇక్కడ అసలు ఎందుకు ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే 36 సంవత్సరాల స్కూల్ యానివర్సరీ అనమాట వాళ్ళకి. సారు టీచర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ స్టేజ్ మీద ఉన్నారు. ఖాళీగా అయితే ఉంది, తర్వాత ఫుల్ అయిపోతుందని నేను ముందుగా వెళ్ళాను కాబట్టి నా ఓని తీసి మా వాళ్ళకంతా కుర్జీలు అలా పట్టి పెట్టానమాట. మళ్ళీ వెనకాల కూర్చుంటే చూడలేరు కదా ప్రోగ్రామ్స్ అని. చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, చాలా డ్రామాలు అనమాట. ప్రైజులు ఇట్లా పిల్లలకు అందరికీ అన్ని విధాల ప్రోగ్రామ్ అనమాట ఇలా చేస్తున్నారు. చాలా బాగుంటుంది. మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కాకపోతే ఈ వీడియో చూడండి. ఈ వీడియో మా అమ్మాయి వేసిన డ్యాన్స్ మాత్రం పెడుతున్నా. నెక్స్ట్ వీడియో వస్తుంది, అన్నీ కూడా కవర్ చేశాను దాంట్లో. మీరు కూడా చూడాలి, లైక్ చేయాలి. స్కూల్లో వాళ్ళు ఎలా చేశారనేది అయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. అందుకోసం అయితే అంటే ఈ వీడియో పెట్టడం జరిగింది. పిల్లలకు స్టేజ్ ఫేర్ అనేది ఉండదు ఇలా చేర్పిస్తే అనేసి 4500 కట్టామన్నమాట అమ్మాయికి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్కి. ఇక్కడైతే నేను ఇంకా లోపల వెళ్ళి ఇదే అనమాట డ్రెస్సింగ్ రూము, అంటే మేకప్ చేస్తారనమాట వాళ్ళకి. పిల్లలందరికీ కూడా మేకప్ చేసేదన్నమాట ఇక్కడ ఈ గ్రూప్ అనమాట. వాళ్ళ టీచర్ నేర్పించిన వాళ్ళకి. మా అమ్మాయి ఎల్లో డ్రెస్ వేసుకొని ఉంటుంది, సన్నగా ఇలా లాస్ట్ ఉంటుంది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడు అమ్మాయి అనమాట, ఎల్లో డ్రెస్ అనమాట ఆ గ్రూప్లో. ఆ టీచర్ అనమాట రెడ్ డ్రెస్ వేసుకోండి అమ్మాయి, వాళ్ళ టీచరు, డ్యాన్స్ ప్రోగ్రామ్ టీచర్ కూచిపూడికి. వాళ్ళ ఇంకా టీచర్స్ అందరూ కూడా ఉన్నారనమాట అక్కడ. సరే ఇంకైతే ఈ గ్రూప్ వచ్చి ఇక్కడ డ్యాన్స్ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ టీచర్ అంతా పట్టుకుంటుందన్నమాట పిక్స్. నా ఒక 5-6 నేను కూడా అలాగే తీసుకున్నాను ఈ ఫొటోస్ అయితే. మీరు కూడా చూసి ఆనందించి లైక్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను సరదాగా. అంటే అక్కడ ఆ సాంగే అలాగే పెడితే మాత్రం కాపీరైట్ వస్తుందని పెట్టకూడదు అనేసి నేనైతే యూట్యూబ్లో మ్యూజిక్కే పెడుతున్నాను అనమాట. ఇంకా ఆ సాంగే పెడితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, కానీ పెట్టకూడదు కాబట్టి నేను అలాగా కవర్ చేశాను. ఒకసారి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట. వీళ్ళంతా కూడా అంటే ఒక క్లాస్ కాదు, 10th, 6th, 7th, 9th ఇట్లా అందరూ కలిసి అనమాట. ఈ పిక్ వచ్చి ఏమంటే అమ్మాయి డ్యాన్స్ వేసేసి వచ్చిన తర్వాత మా మామయ్య అత్తమ్మ వాళ్ళు, మా వారు కూర్చోంటే వాళ్ళ అక్క అందరి దగ్గర వచ్చి ఒక పిక్ అయితే పట్టుకుంది. వాళ్ళ పిన్నమ్మ స్వాతి అంతా లైన్లో నేను పట్టేయాను కదా కుర్చీలు, అక్కడ ఆ లైన్లో అయితే కూర్చున్నారనమాట. సరే ఇంకా వాళ్ళతో కూర్చొని ఒక వీడియో అయితే తీసుకుందాం అనే ఉద్దేశంతో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటుంది అమ్మాయి. ఇంకా మా పెద్దమ్మాయిని అయితే చేర్పించలేదు, 10th కాబట్టి. ఇంకా ఎందుకు స్టడీ ఇదే అవుతుంది కొంచెము. వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా చేరారు, అయినా ఎందుకో నేను ఇంకా వద్దులే అనుకున్నాను. ఇంకైతే మా మామయ్య అత్తమ్మ మా అమ్మాయి అనమాట. సరే ఒక సరదాగా అయితే ఒక పిక్ అయితే పట్టుకుంటే గుర్తుగా మెమరీగా ఉండిపోవాలనేసి ఇలాగా అయితే పట్టుకున్నాను. సరే మహతి ఆడిటోరియం ముందర అనమాట స్వామివారు వెంకటేశ్వర స్వామిది ఇలా విగ్రహం ఉంటుంది. సరే ఇంకా అమ్మాయిని అయితే కొన్ని అయితే ఫోటోలు పట్టానమాట. ఈ విధంగా ఉంటుంది. పెద్ద అయినా కూడా చూసుకోవచ్చు కదా అమ్మాయి అనే ఉద్దేశంతో పట్టాను. మీకు ఎలా అనిపించింది అనేది అయితే లాస్ట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. ఇంకైతే ఇదేనండి, ఫుల్ అయిపోయారనమాట. మహతి ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయినారు. ఇంకా కుర్చీలు కూడా లేవన్నమాట కూర్చోడానికి. నేను ఇంకా అమ్మాయి రెడీ చేయడానికి నాకు వెళ్ళాను కదా, కుర్చీలు పట్టుంటే మా వాళ్ళ వరకు పట్టాను, కూర్చొని ఉన్నారనమాట. సరే ఇక్కడి నుంచి అయితే ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అవన్నీ అలాగే పెట్టకూడదు. మ్యూజిక్లో అంతా కూడా సాంగ్స్ ఇట్లా డ్రామాలు చాలా చేశారులేండి. ఉదయం 9:30, 10 నుంచి నైట్ 10 వరకు అయిందండి ప్రోగ్రామ్స్ అయితే. ఇంకా టీచర్స్ అయితే మాట్లాడుతున్నారు అక్కడ స్టేజ్ మీద. ఇంకా అలా అయిందనమాట. సరే ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఎందుకు ఇలా పెట్టిందా అనేసి అని అనుకుంటారు కదా, అందుకోసం అయితే ఇలా పెట్టానమాట ఒక క్లిప్పు. ఈ విధంగా చూస్తారని. ఇంకైతే స్టార్ట్ అవుతుంది. మా అమ్మాయిదే ఫస్ట్ సాంగ్ అనమాట.
కూచిపూడి. అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ 3 ఇయర్స్గా నేర్చుకుంటుంది, కానీ క్లాసికల్ బాగా వచ్చు అమ్మాయికి. అది అనుకునేసింది. వచ్చినాక తర్వాత అంతా జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. కూచిపూడి అంట సాంగ్ వచ్చి, ఇంకా అది నేను చేయలేనమ్మా అని చెప్పేసింది. ఇంకా మనం డబ్బు కట్టాము, రిటర్న్ ఎట్లా అడుగుతాం, పోయి ఎట్లా గట్రా నేర్చుకోమనంటే ఒకే 10 డేస్లో కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకునిందండి అమ్మాయి అయితే. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎట్లా మేము ఆ స్టెప్స్ అవన్నీ గుర్తు పెట్టుకుంటాదో అక్కడ అని కూడా నాకు కొంచెం షాక్ అయిపోయాను నేనైతే చేసిన తర్వాత. ఎట్లో మొత్తానికైతే పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది కదా, అమ్మాయి కొంచెం పర్వాలేదు బాగానే చేసింది. ఇంకా వాళ్ళ బాబాయ్ అనమాట, వాళ్ళ బాబాయ్ లేరు అప్పుడు. సరే ఇంకా రాగానే అంతవరకు నిలబడుకొని ఉనింది కూర్చొని. ఆ డ్రెస్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట, మనం రిటర్న్ వాళ్ళకి ఇచ్చేయాలి, గ్రూప్ వాళ్ళకి డ్రెస్. అందుకోసం అయితే అట్లాగే ఉండి వాళ్ళ బాబాయ్ వచ్చిన తర్వాత పిక్ అయితే పట్టుకుని వీడియో కొంచెము. ఇంకా అమ్మాయిని అక్కడ కొన్ని స్టిల్ అయితే పెట్టాను. ఇదేనండి స్టార్ట్, చూడండి స్వాగతం సాంగ్. నేనైతే మ్యూజిక్ పెడుతున్నాను అంతే, యూట్యూబ్లో వీడియో అయితే పెట్టడం లేదు. యూట్యూబ్లో సాంగ్ అయితే కూడా పెట్టకూడదు, అంటే కాపీరైట్ వస్తుంది కదా. యూట్యూబ్ ఇచ్చేవాళ్ళ మ్యూజిక్ అయితే పెట్టచ్చు, అందుకని అయితే అది పెడుతున్నా, మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో. జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. స్కూల్ యానివర్సరీ ఈవెంట్లో మొదటిసారి స్టేజ్ మీద క్లాసికల్ డ్యాన్స్ చేసింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ఆసక్తితో నేర్చుకుంటుంది. ప్రతి స్టెప్ను కష్టపడి ప్రాక్టీస్ చేసింది. ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డప్పుడు నాకు మాత్రం హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఎలా వేస్తుందేమో అని. పిల్లలు స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఎంత టెన్షన్ పడతారో, అమ్మలకి అంతకంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. కానీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక మా పాప చూపిన కాన్ఫిడెన్స్ చూసి నిజంగా గర్వంగా అనిపించింది. క్లాసికల్ డ్యాన్స్ అంటే కేవలం స్టెప్ కాదు, మన సంస్కృతి, మన భావాలను వ్యక్తపరిచే కళ. ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లిదండ్రులకు ఒక చిన్న మాట, మన పిల్లలకు వాళ్ళకి ఇష్టమైనది నేర్చుకునే అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మెరుస్తారు. పిల్లలకు స్టేజ్ ఫియర్ తగ్గడానికి, కాన్ఫిడెన్స్ పెరగడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరము. ఈ వీడియో మా పాపకి ఒక జ్ఞాపకము, మా కుటుంబానికి ఒక గర్వకారణము. మీరు కూడా మా పాపకి ఆశీర్వాదాలు ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మెమరీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ధన్యవాదాలు.